హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనకి చిరంజీవి బాలకృష్ణ బస్ స్టాండ్ దగ్గర వాణి టిఫిన్ సెంటర్ అని ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ రెగ్యులర్గా బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఈవినింగ్ టైం స్నాక్స్ అన్ని రకాలు ఉంటాయి. మధ్యాహ్నం టైంలో బిర్యానీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే జూన్ 17 నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ మనకి ఆషాఢం ఆఫర్ కింద మనకి ఫ్రెండ్స్ మనకి చిట్టు పెసరెట్లు, అలాగే దోశలు, టిఫిన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి క్వాలిటీగా ఉంటాయి. ఆ వంట మాస్టర్ గారు వేసే విధానం చూడండి. దోశ కూడా చాలా ప్యూర్ క్వాలిటీ అండి ప్రతిదీ కూడా. అలాగే చిట్టు పెసరెట్లు వీళ్ళ దగ్గర, మినపట్లు, గారెలు, బజ్జీ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మేడం గారి పేరు కాండ్రకోట రాణి గారు. ఈరోజు మనం వీళ్ళకి విజిట్ చేస్తాం జరిగిందండి. ఉప్మా పెసరెట్టు, పెరుగు ఆవడ. సరే, ఆ దోశ విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కస్టమర్ కేసులో వేసే విధానం చూడండి. అది వేసిన వెంటనే వంట మాస్టర్ గారు వెంటనే చూడండి, అది వేసే విధానం కూడా చాలా, ఎవరైనా అయితే పలసగా వేస్తారు ఫ్రెండ్స్. ఎల్లో ఎంత దలసరిగా వేస్తున్నారో చూస్తారా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసి ప్రతిదీ క్వాలిటీగా వేస్తున్నారండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా ఫ్రెండ్స్ బ్రదరన్ చర్చి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఐటక్ బస్ స్టాండ్కి వెళ్ళి దారిలో జంక్షన్ దగ్గర ఉంటుందండి. చిరంజీవి బాలకృష్ణ బస్ స్టాండ్ దగ్గర కంబల్ చెరువు. ఒకసారి చూడండి, ప్లేట్ పట్టుకొని చూస్తారా వ్యూ కూడా. ఈవేళ స్టార్ట్ అండి ఇది. బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటే గత 30 సంవత్సరాల బట్టి నుంచి వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, దోశ వేసే విధానం కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్. అలాగే చిట్టు పెసరెట్లు ఫ్రెండ్స్, చిట్టు పెసరెట్లు స్టార్ట్ అయినాయి. అలాగే నెయ్యి ఇడ్లీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ప్రతిదీ నెయ్యితో చేసిన క్వాలిటీ కూడా. మేడం గారు, వాణి గారు, వాళ్ళ హస్బెండ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇదంతా. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీ కూడా. ఆనియన్స్ వేసి మనకి క్యారెట్ ఇవన్నీ తరిగేసి, అలాగే కారం పొడి కూడా అవైలబుల్గా వేస్తున్నారు ఫ్రెండ్స్. చేసే విధానం కూడా, నీట్నెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. నాతో పాటు వేరే యూట్యూబర్లు వచ్చారు, చాలామంది వచ్చారండి. చాలా బాగా చేశారు. కస్టమర్లు కూడా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 10-20 ఆర్డర్ ఇస్తున్నారండి. ఒక ఆర్డర్ తీసుకోవాలంటే మినిమం పావుగంట 15 నిమిషాలు వెయిట్ చేయాలి, 10 minutes కానీ. సార్ క్రౌడ్ కూడా చూడండి ఫ్రెండ్స్. వెళ్ళేసరికి వర్షం, వీళ్ళందరూ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్. ఆర్డర్లు ఇచ్చేసి లోపల ప్రిపేర్ అవుతున్నాయి అన్నీ. ఓనర్ గారు, మేడం గారు కూడా షెఫ్ అండి. వాళ్ళ ఇంట్లోనే ఓన్ తయారు, ఓన్ ప్రిపేర్ అండి. చూడండి ఫ్రెండ్స్, పార్సిల్ కట్టే విధానం. వాణి బిర్యానీ సెంటర్ ఫ్రెండ్స్ ఇది. మనకి ఏం కావాల్సినా సరే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తారా, వన్ సైడ్ అయిపోయిందండి, వన్ సైడ్ కాలుతున్నారు. రెండు వైపులా రోస్ట్ అవుతుంది ఇది. అలా తీసినామంటే పైన కూడా నెయ్యి వేస్తారండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా క్వాలిటీగా తెలుస్తుందండి. అలాగే జీడిపప్పు ఉప్మా
అలాగే స్వీటు, వీళ్ళ దగ్గర అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా నీట్నెస్ చేస్తున్నారు. చేసే విధానం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చుతున్నాయి అన్నీ. దోశ కూడా చాలా బాగా కుక్ అయింది, కాలిందండి రోజు. చిట్టి రెసిపీలు కూడా వన్ సైడ్ అయిపోయినాయండి, ఇది కూడా రెడీ అయిపోయింది మనకి. మీకు అలాగే ఒకసారి మెనూ కూడా చూపిస్తున్నానండి. పార్సిల్ కట్టి విధానం కూడా చూడండి ఫ్రెండ్స్. చిట్టిడ్లీ, నేతిడ్లీ, ప్రతిదీ వడ, గారి రకం అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది స్వీట్ ఫ్రెండ్స్, హల్వా. అది చట్నీలు కూడా అన్నీ గట్టి చట్నీలు అండి ఇవన్నీ. చూడండి బజ్జీ కట్టే విధానం, ఇడ్లీ, గారి, వడ, ప్రతిదానికి దోశ పేపర్ యూజ్ చేస్తున్నారండి. ప్రతిదానికి కూడా చాలా క్వాలిటీగానే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. మనం టేస్ట్ చూస్తున్నాం, మన టేస్ట్ కూడా చాలా బాగుందండి. చేసే విధానం కూడా చాలా బాగుందండి. అలాగే ప్రతిదీ వీళ్ళతో హోమ్ తయారండి మిక్సీలోని. వాణి గారు వాళ్ళ ఫాదర్, వాణి గారు వాళ్ళ ఫాదర్ చాలా మంచి ఆయన సార్. ఈయన వాణి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్, ఈయన కూడా టేస్ట్ చూసారు, చాలా బాగుందన్నారు ఈయన. ఇది కూడా చాలా బాగుందండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్లు కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నారండి. అక్కడ వర్షం ఒకటి ఇబ్బంది పెట్టింది తప్ప మిగతాదన్నీ చాలా కంఫర్ట్గా జరిగినాయి, చాలా ప్రశాంతంగా జరిగినాయి కూడా. మేడం గారు పైన చట్నీలు కడతాం ఇవన్నీ. ఇందు నుంచేమో పార్సిల్ వెళ్తున్నాయి, లోపల నుంచేమో పిండి తయారు, మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లోపల హోమ్ తయారండి ఇదంతానే. చూడండి 2 రకాల చట్నీలు, అలాగే సాయంత్రం పూట మధ్యాహ్నం వెజ్, నాన్ వెజ్ కూడా భోజనాలు, సాయంత్రం టిఫిన్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా క్యాంటీన్ కావాల్సిన ఇస్తారండి వీళ్ళు. సార్ని కూడా అడిగాను, టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు సారు. తర్వాత ఈనాడు రిపోర్టర్లు కూడా వచ్చారండి అక్కడికి, వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. న్యూస్ రిపోర్టర్లు కూడా వచ్చారు, చాలా బాగుందన్నారండి. తర్వాత వాణి గారు నేను సెల్ఫీ వీడియో సార్ చూడండి, మేడం గారు కూడా చాలా క్వాలిటీగానే నన్ను చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఇవిడి చాలా మంచిదండి ఇవిడి వాణి గారు. సార్ చూడండి ఫ్రెండ్స్, వాణి గారు మిస్సెస్, మధ్యలో నేను ప్రకాష్ యూట్యూబర్నండి. మొత్తం వీళ్ళు వేళ వచ్చిన ఓనర్ గారు వాళ్ళ చుట్టాలండి, వీళ్ళు బంధువులు. అలాగే ఓనర్ గారికి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ మిస్సెస్ మధ్యలో వాళ్ళ అమ్మగారిని పెట్టి చాలా ఆప్యాయతంగా, చాలా మర్యాదగా. తల్లి అంటే అందరికీ తల్లేనండి. మేడం గారిని చూసి సార్ని చూసి నేర్చుకోవాలి. సార్ ఒకటే మాట అన్నారు, మా తల్లి చేసిన గొప్పేనండి నేను ఇక్కడ దాకా ఉంటాం కూడా అన్నారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వాణి గారు వాళ్ళ అత్తయ్య గారు సూపర్ కదా, ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వాణి గారు వాళ్ళ ఫాదర్ని కూడా చూపిస్తున్నానండి. వాణి గారు వాళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి అయినా. సారా కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ అడ్రస్ మరీ ఒకసారి చెప్తున్నాను. కరెక్ట్గా ఐటెక్ బస్ స్టాండ్ దిగి అటువంటి చిరంజీవి కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు ఫ్రెండ్స్.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఆ స్క్రీన్ మీద కనపడుతున్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు అండి. వాణి గారు అత్తయ్య గారితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. మేడం గారు, మీ హోటల్ డెవలప్మెంట్ అయితే కనుక డెఫినెట్లీ మనీ వస్తా, మనీ వీడియో తీస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.